హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ల అడల్పు 33 ఫీట్ల పొడుగు. ఇది మొత్తం వచ్చేసి 825 ఎస్ఎఫ్టీ వస్తుంది. మీరు కట్టుకునే హౌస్ అనేది ఏ ఫేసింగ్ ఉన్నా కానీ 825 లేదా 800 ఎస్ఎఫ్టీలో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 684 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఈ 684కి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మీరు ఒకటి గమనించుకోవాలి. మనం ఇందాక చూసినట్టుగా హౌస్ డైమెన్షన్ వచ్చేసి 25x33. అదేవిధంగా మనకు వచ్చేసి ల్యాండ్ ఏరియా అనేది 825 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 684 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ 684 ఎస్ఎఫ్టీకి మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 273 బ్యాగుల నుంచి 300 బ్యాగులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది మార్కెట్లో అనేది 280 నుంచి 340 రూపాయలు అయితే ఉన్నదన్నమాట. మనం ఒక్క బస్తా ధర అనేది 320 రూపాయలు వేసుకొని మనకు అయ్యే బస్తాలు వచ్చేసి 280 బస్తాలు కనుక అనుకుంటే కనుక ఈ సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 89,600 రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 2.5 టన్నుల నుంచి 3 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 60,000 నుంచి 72,000 రూపాయల వరకు అయితే ఉన్నదన్నమాట. మనం ఒక్కో టన్ను ధర అనేది మిడిల్ రేట్ వేసుకునే కనుక 65,000 అనుకుంటే కనుక ఈ 3 టన్నులకు అనేది 1,95,000 రూపాయల వరకు మనకి స్టీల్కి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 55 నుంచి 60 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క టన్ను ధర అనేది 1,800 నుంచి 2,100 రూపాయల వరకు అయితే నడుస్తుంది. మన ఒక్క టన్ను ధర అనేది 2,000 రూపాయలు మీడియం రేట్ వేసుకొని అదేవిధంగా 60 టన్నులు కనుక మనం ఇసుక అనుకుంటే కనుక దీనికి వచ్చేసి ఇసుక అయ్యే ఖర్చు అనేది 1,20,000 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. బండ్ల కిందకి రోబో శాండ్ వచ్చేసి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది మనం 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు వచ్చేసి 16,250 రూపాయలు మనకి రోబో శాండ్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 650 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి 45 టన్నులకు అనుకుంటే కనుక 700 రూపాయలు మనం అనుకుంటే ఒక రేట్ అనేది ఈ కంకరకి అయ్యే ఖర్చు వచ్చేసి 31,500 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయికైనా కానీ లేదా సిమెంట్ బ్రిక్స్కి అయినా కానీ ఇది వచ్చేసి మనకి 1,000 నుంచి 1,100 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక రాయి ధర వచ్చేసి 15 నుంచి 19 రూపాయల వరకు అయితే ఉన్నదన్నమాట. మనం అనేది 1,100 రాళ్ళకి వేసుకుంటే కనుక ఈ 19 రూపాయలు మనం ఒక రేట్ అనుకుంటే కనుక దీనికి వచ్చేసి బేస్మెంట్ రాయికి వచ్చేసి 20,900 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్స్ చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి ఇవి 9,000 నుంచి 10,000 ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో ఇటుక ధర వచ్చేసి ₹8.50 నుంచి ₹11.80 వరకు అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది. మనం వచ్చేసి ఒక్క ఇటుక ధర అనేది మిడిల్ రేట్ వేసుకుని 10 రూపాయలు అనుకుంటే కనుక 10,000 ఇటుకలకు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు యూపీఎస్ చేసుకున్నా కానీ మనం ఇందాక చూసుకున్న ప్లాన్ ప్రకారం అయితే మటుకు 4 డోర్లు 4 కిటికీ అయితే రావడం జరిగింది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి కంప్లీట్గా వర్క్ అంతకి 88,920 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్కి అయినా కానీ పార్కింగ్ టైల్స్ మొత్తం మనకి ఈ బిల్డింగ్ మొత్తానికి వచ్చేసి మనకి 1,500 ఎస్ఎఫ్టీ వస్తుంది. మనం ఒక ఎస్ఎఫ్టీ ధర అనేది 50 రూపాయలు అనుకుంటే కనుక ఈ టైల్స్కి గ్రాంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 75,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ వర్క్ అంతా వచ్చేసి మనకి 88,920 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ బెడ్రూమ్స్కి అదేవిధంగా హాల్కి పార్కింగ్కి ఈ మొత్తం ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి 621 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి 37,432 రూపాయల వరకు మనకి ఫాల్ సీలింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి గ్రిల్కి మొత్తం టోటల్ వచ్చేసి 34,200 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి ఎస్ఎస్ రైలింగ్కి అయినా కానీ లేదా మెయిన్ డోర్ గ్లాస్కి మొత్తం టోటల్ వచ్చేసి లేబర్ కాస్ట్ అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 27,360 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన పెయింటింగ్ వర్క్ చూసుకున్నాక మెటీరియల్ అదేవిధంగా లేబర్కి మొత్తం వచ్చేసి 68,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి 9,93,482 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ అనేది
ఇది వచ్చేసి మనకి 25 డైమెన్షన్, అదేవిధంగా 33, మనకి 825 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా 684 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 684కే ఎస్టిమేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్ వచ్చేసి ఈ 684 ఎస్ఎఫ్టీకి అనేది తక్కువ కాబట్టి 350 రూపాయలు మినిమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఖర్చు వచ్చేసి సెంటరింగ్ వర్క్, అదేవిధంగా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి 2,39,400 రూపాయల వరకు మనకి సెంటరింగ్ వర్క్, అదేవిధంగా తాపీ మేస్త్రి వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ మొత్తం వచ్చేసి 23,940 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ ముఠా వాళ్ళకి మొత్తం ఫుటింగ్స్కి, పింత్ బీమ్కి, కాలమ్స్కి, స్లాబ్కి మొత్తం వచ్చేసి మనకి 34,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంటర్ వర్క్ మొత్తం టోటల్ వచ్చేసి 20,520 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ వర్క్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం వచ్చేసి 41,040 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్, అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ మొత్తం 18కి మొత్తం టోటల్ వచ్చేసి 44,460 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఈ లేబర్ కాస్ట్ చూసుకుంటే మొత్తం టోటల్ వచ్చేసి 4,03,560 రూపాయల వరకు మనకి లేబర్ కాస్ట్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 9,93,482 రూపాయలు ప్లస్ ఈ లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి టోటల్గా 13,97,042 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. ఈ మొత్తం మనకి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్. దీనికి మనం 10% ఎక్స్ట్రా కలుపుకుందాం. ఈ 10% దేనికంటే మనం ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా చేసుకుంటే కనుక 1,39,704 రూపాయలు వస్తుంది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 15,36,746 రూపాయలు మనకి అవుతుందన్నమాట. ఈ 684 ఎస్ఎఫ్టీకి మనకి టోటల్ ఖర్చు వచ్చేసి 15,36,000 రూపాయల వరకు మనకి అవుతుంది. ఈ అమౌంట్ అనేది మనం డివైడ్ చేస్తే మటుకు ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి 2,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మీరు G+1 వేసుకున్నా కానీ లేదా మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కట్టుకోవాలన్నా కానీ మీ ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.